తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాల మీద సమీక్ష సమావేశం ఉంటుంది. మీ అభిప్రాయాలను తెలియజేయడానికి దానికోసమని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా కలెక్టర్ గారు ఆహ్వానించడం జరిగినది. కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మంత్రుల సమక్షంలో మీ సూచనలు ఇవ్వండి అని చెప్పే కార్యక్రమం అది సమీక్షించుకోవడానికి కాదు. మీ సూచనలు ఇవ్వండి, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దాని మీదకి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా తీసుకుపోదాం అనే దాని మీద రూపకల్పన చేస్తాం. కాబట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ గంగుల కమలాకర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగినది. అక్కడ కొన్ని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు లేచి ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేపడతా ఉన్నది, 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, ఇలా అరచేతులకు బెల్లం పెడితే ప్రజలందరూ మోచేతులతో నాక్కుంటా అబ్బా అని చెప్పేసి ఒప్పి తబ్బిపోతున్నారు అని చెప్పేసి ఒక అబద్ధాలమైనటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో అంతకన్నా 2 ఆకులు ఎక్కువే చదివినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అబద్ధాలు చెప్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, అయ్యా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నావు, ఉన్నట్టు చెప్తా ఉంటే నువ్వు మాట్లాడడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ప్రజలు అనుకుంటున్నటువంటి వేరు, మరి నువ్వు మాట్లాడుతున్నది వేరు, మరి నువ్వు ఈ ప్రభుత్వం యొక్క వకాలతు పుచ్చుకున్నావా లేకుంటే నువ్వు ఏ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి లేచి ప్రశ్నించడం జరిగినది. దానికి సంజయ్ గారు ఊగిపోతూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు సీరియస్గా ఒక మాట అడిగినారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాదివైతే దాని తరపున మాట్లాడు, నువ్వేమి అమలు చేసిరో, నీ ప్రభుత్వం ఏం చేసిరో చెప్పు, లేదు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నావు కాబట్టి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలను నువ్వు మాట్లాడమని చెప్పిన దానిని అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మెప్పు పొందడానికి కోసము చాలా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెబుతూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లాకు వారు అతిథిగా రావడం జరిగింది. అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే ప్రభుత్వ విప్ ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. 3 మంత్రుల మిగతా ఎమ్మెల్యేల సాక్షిగా ఈ 6 గ్యారంటీలు ఏ ఒక్కటన్నా మీరు అమలు చేసినటువంటి సందర్భం అక్కడ కనబడతా ఉన్నదా? ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పేముందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మీరు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినాము అయిపోయిందని చెప్పేసి ఆ స్కీమ్ను క్లోజ్ చేసిర్రు, మొత్తము ఆ యాప్నే తీసేసిర్రు, ఇలా టోటల్గా అయిపోయిందని చెప్పేసి మీరు లెక్కలు చెప్పేసేసిర్రు. వాళ్ళు అడిగినది ఏంది, ఏ గ్రామంలో కూడా కనీసం 50% రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని మీరు స్వీకరించగలరా, గ్రామాలకు వచ్చి మాట్లాడగలరు అని చెప్పినారు. అట్లాగే కౌలు రైతు గురించి కూడా ఇక్కడ ప్రస్తావనే లేదు. కౌలు రైతుకు కూడా మామూలు రైతుల వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు భరోసా మేము ఇస్తాం కాబట్టి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు, మొన్నటి వరకు చెప్పారు. కాబట్టి ఏ విధంగా కౌలు రైతుల ప్రస్తావన లేదు కదా వాళ్ళకి ఇస్తురా అని చెప్పేసి అక్కడ కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ అడగడం జరిగినది. దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, మీ అందరు కూడా తెలుసు. మేము 15,000 ఎకరానికి కేసీఆర్ గారు 10,000 ఇస్తూ ఉన్నారు, మేము 15,000 ఇస్తాం మేము వచ్చినాక అని చెప్పినారు. 15,000 12,000 చేసిరు కాబట్టి అరే మీరు చెప్పింది చెయ్యమని చెప్పేసి అడగడమే నేరం అయిపోయినట్టుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావించుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి అడగడమే అవసరం లేదన్నప్పుడు జిల్లాలో సమీక్షలు దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మీరు ప్రభుత్వ ప్రధాన పక్షంలో 3 మంత్రులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇంత అసహనం మీలో ఎందుకు? ఈ 2 ఎమ్మెల్యేలు అడిగితేనే ఈ తట్టుకోలేకపోతా ఉన్నారు, జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. రేపు ప్రజల మధ్యకు మీరు వెళ్ళగలరా? ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్నదానికి నిదర్శనమే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనను మనం ఉదాహరణగా మేము తీసుకోవచ్చు.